అరే మామ ఇప్పుడే దేవరా సినిమా చూసి బయటకు వచ్చాను రా. అరే ఎప్పుడెప్పుడు చెప్తావా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నేనే కదా నాతో పాటు మన ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, సినిమా గురించి నీ అభిప్రాయం ఏంటో మన వాళ్ళకి చెప్పేయమ్మా. మామ సినిమా అయితే బాగానే ఉంది. కొరటాల సినిమాని దృష్టిలో పెట్టుకుని వెళ్తే సగమే సాటిస్ఫై అవుతారు. అండ్ ట్రిపుల్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కాబట్టి కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చుకుంటారు. అలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓకే మామ, నువ్వు చెప్పింది అయితే అర్థమైంది. ఇంకా సినిమాని కొరటాల శివ డీల్ చేసిన విధానం ఎలా ఉంది? నేను ఒక పాయింట్ చెప్తా. సినిమాలో చాలా సీన్లు ఉంటాయి మామ. ఏ సీను తీసి పడేసే విధంగా ఉండదు, అనవసరం అని కూడా అనిపించదు. ప్రతి సీన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి సీన్లో హై ఉండదు. అంటే ప్రతి సీను హై ఇవ్వాలని కాదు, కొన్ని కొన్ని సీన్లు హై ఇవ్వాలని మనం కోరుకుంటాం కదా. ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్లు ఇస్తాయి అంతే. అంటే నువ్వు అర్థం చేసుకో, కొరటాల శివ సినిమాలు ఎలాగుంటాయి, ప్రతి సీన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ హై ఇస్తాయి. కానీ ఈ సినిమాలో అలా ఉండదు, ఫ్లాట్గా కూడా వెళ్దాం, సట్టెలుగా వెళ్ళిపోద్ది అంటావు అలాగా. అవును మామ. కొరటాలంటేనే ఆబ్వియస్గా తన టీంలో క్యాస్టింగ్ అన్నది కొద్ది ఎక్కువ పెట్టుకుంటాడు. దట్టు ఆ క్యాస్టింగ్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్స్ అయితే ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో మంచి బలంగా పెర్ఫార్మెన్స్ అవి కూడా ఏం చేయించడు. ఉన్నారంటే ఉన్నారు, మంచి నీట్గా చేశారంటే చేశారు అన్నట్టు ఉంటాయి. ఈ సినిమాలో ఏమైనా మార్చాడా లేకపోతే అదే టెంప్లెట్ కంటిన్యూ చేశాడా? మామూలు చెప్పాలంటే ఈ సినిమాలో పాత్రలకి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకాంత్ పాత్ర కానీ, సైఫ్ అలీ ఖాన్ పాత్ర కానీ, ఒక నలుగురు ఉంటారు, వాళ్ళ పాత్రకి చాలా స్కోప్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టే కొరటాల శివ సినిమాలో యాక్టర్స్కి పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు, స్మూత్గా యాక్టింగ్ చేయొచ్చు. దీంట్లో కూడా అలాగే ఉంటుంది. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడితే, జాన్వీ కపూర్కి ఇది తెలుగులో డెబ్యూ. తన పాత్రలో అయితే స్కోప్ లేదు మా, ఏదో గ్లామర్కి వాడుకున్నట్టు వాడుకున్నారు. కరెక్ట్ డెబ్యూ తగలేదు అనిపించింది మా. ఓకే, ఇంకా సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్, అదే మన మ్యూజిక్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళ కష్టం ఏ మేరకు స్క్రీన్ మీద కనిపించింది మావా? నిజం చెప్పాలంటే నేను చూసిన థియేటర్ సెన్సేషను. అక్కడ స్టార్టింగ్ సౌండ్ చాలా తక్కువ వచ్చింది మా. ఇదేంట్రా బాబు బుక్ అయిపోయాం అనుకున్నాను. తర్వాత సౌండ్ పెంచినా నాకు అది ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. కానీ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అనిరుద్ధ్ సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్కడ డిసప్పాయింట్ చేసినట్టు అనిపించలేదు. అంటే నేను దానికి ప్రాపర్ జడ్జిమెంట్కి రాలేకపోతున్నా, డిసప్పాయింట్ అయితే చేయలేదని మాత్రం చెప్పగలను. అండ్ ఇంకా డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ గురించి వస్తే, రత్నవేల్ అయితే చాలా మంచి సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్లో తన కష్టం కనబడుతుంది. అండ్ మిగతా టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎలాగుంది? టీము మంచి బడ్జెట్ తోటి అయితే సినిమాని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాగున్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మనం. కొన్ని కొన్ని సెటిల్ చాలా బాగుంటాయి. అండ్ కొన్ని కొన్ని చోట్ల సీజే వర్క్ అయింది, కొన్ని కొన్ని చోట్ల వర్క్ అవ్వలేదు. ఎందుకంటే సీజే గురించి తెలిసిందే కదా, కొన్ని కొన్ని చోట్ల వర్క్ అవుద్ది, కొన్ని కొన్ని చోట్ల వర్క్ అవ్వదు. బట్ ఓవరాల్గా అయితే పర్లేదు. ఓకే, సినిమా గురించి చెప్పాలి అని అంటే, ఒక కర్స్ అయితే ఉందో రాజమౌళి తర్వాత డైరెక్ట్ చేస్తున్న హీరోకి హిట్ రావడం కష్టం అని, నెక్స్ట్ ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడని, ఈ రెండు ఈ సినిమాతో వర్కౌట్ అయినాయా లేదా? డిసప్పాయింట్ అయితే చేయదు మా, వన్ టైం వాచ్.